రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటుగా వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోనూ కూడా రేవంత్ రెడ్డి కలవబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్తో చర్చించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో తీసుకువస్తున్నటువంటి కోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ నిర్ణయంపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్టీలో పదవులపై చర్చించే అవకాశం కూడా ఉంది. రైట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఢిల్లీ టూర్కు సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఎవరెవరిని కలవబోతున్నారు? ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాజశేఖర్, ముఖ్యంగా రేపు ఢిల్లీలో జరగనున్నటువంటి ఇన్వెస్టర్స్ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇండస్ట్రీ అధికారులు కూడా పాల్గొంటారు. సీఎం సీఎం పేషీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉంటారు. ప్రముఖంగా రేపు జరిగేటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఇన్వెస్టర్లకు ఇచ్చేటువంటి అవకాశాలు, అట్లాగే వివిధ గ్లోబల్ కంపెనీలు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆపర్చునిటీలు కానీ, అట్లాగే ఇండస్ట్రీ పరంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను వారి దృష్టికి వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొంటున్నారు. ఇప్పటికే ఫార్మా సిటీకి సంబంధించి ప్లాన్ చేయడంతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఫార్మా హబ్ ను కూడా తీసుకోవడం జరిగింది. దీనికి అట్లాగే ఈవీ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో బయోకెమిస్ట్రీ, సేమ్ టైం ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా మన దగ్గర పెట్టుబడులకు అవకాశం కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల ఇన్వెస్టర్లకు సంబంధించి ప్రెజెంటేషన్ ఇవ్వడం, అట్లాగే వారు కోరినటువంటి ప్రతిపాదనలపై కూడా ప్రభుత్వం తరఫున ఆలోచన చేసే అవకాశం ఉన్న మేరకు ఇన్వెస్టర్లను తెలంగాణకు రప్పించే ఉద్దేశంతో రేపు జరిగేటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, హైదరాబాద్